ఇంకా హోంమంత్రి ఒక అడుగు ముందుకేస్తుంది. ఆవిడేమనుకుంటుందంటే నారావారి హోంకి మంత్రి అనుకుంటుంటది. వారి యొక్క వ్యాపారాలతోటి ఏం పనండి? హెరిటేజ్ మీద ఎవరైనా కానీ కామెంట్ చేస్తే హెరిటేజ్ ఎండీ చెప్పుకుంటారు, హెరిటేజ్లో భాగస్వామిగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటారు. ఈవిడొచ్చి చెప్తుంది, మంత్రి గారు, సోదరి మరి పదే పదే ఈ అబద్ధాలు చెప్పడం ఎంతవరకు కరెక్టో మరి ఏమనుకుంటుందో తెలియదు. ఈ రాష్ట్రానికి ఒక ఉన్నతమైనటువంటి మంత్రిగా ఉండి ఈ విధంగా సంస్థ నుంచి ఏ ప్రభుత్వ రంగ సంస్థలకి కూడా ఎటువంటి సరఫరా కూడా జరగలేదు. నెయ్యి ఎటువంటి సరఫరా ఏ దేవాలయాలకి నెయ్యి సరఫరా జరగలేదు. వాళ్ళకి సిద్ధాంతం పెట్టుకున్నారు, వాళ్ళ కంపెనీ నుంచి ఎటువంటి ఏ దేవాలయాలకి కూడా నెయ్యి సరఫరా చేయకూడదని సిద్ధాంతం వాళ్ళకు సిద్ధాంతం పెట్టుకున్నారంట. హెరిటేజ్ ఏ దేవాలయాలకి నెయ్యి సప్లై చేయకూడదని ఒక సిద్ధాంతం హెరిటేజ్ పెట్టుకుందని హోంమంత్రి గారు చెప్తున్నారు. మరి హోంమంత్రి గారికి ఏ సిద్ధాంతంలో వాళ్ళు చెప్పారో మాకు తెలియదు. 2002లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు 2002లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానం బిడ్లో టెండర్ వేసింది. ఆ రోజు 13,73,000 లీటర్ల నెయ్యిని సేకరించడానికి హెరిటేజ్ సంస్థ 2002లో ఆ రోజు టీటీడీ పిలిచినటువంటి రేటు 90 రూపాయల నుంచి 128 రూపాయలు, 140 రూపాయలకు కూడా వేసింది. 2001, 2002కు గాను 13,73,000 లీటర్లు, 90 రూపాయల నుంచి 98 రూపాయలు. 2002, 2023కి సంబంధించి 15,39,000 లీటర్లు, 99 రూపాయల నుంచి 140 రూపాయలకి. 2003, 2004 128 రూపాయలు బిడ్ తిరుమల తిరుపతి దేవస్థానం కాల్ఫర్ చేసింది. దీనిలో ఈ హెరిటేజ్ 3వ నంబర్గా హైలైట్ చేశాం. దయచేసి మీడియా మిత్రులు గమనించాలి. ఈ పేపర్ కూడా మీకు ఇస్తాను. మేమెప్పుడు ఒక నిబంధన తీసుకున్నాం, బల్క్గా మేము సప్లై చేయం, మేము ఏ టెంపుల్కి సప్లై చెయ్యం. ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం. 30 సంవత్సరాల నుంచి ఏ టెంపుల్కి మేము సరఫరా చేస్తామని ముందుకు రాలేదు. హెరిటేజ్ కేవలం రిటైలే చేస్తుంది, బల్క్ చేయదు. అనేక అబద్ధాలు. ఇంకా అచ్చెన్నాయుడు గారు అయితే అసలు నెయ్యే సప్లై చేయదు హెరిటేజ్, నెయ్యితో సంబంధమే లేదు అంటాడు. ఇదిగోండి ఇదే సంబంధం. 2002లోనే బీజం పడ్డది. 2002 అంటే దాదాపుగా 24 సంవత్సరాల ముందే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి వ్యాపారానికి బీజాలు వేసుకుంది హెరిటేజ్ సంస్థ. ఇది వీళ్ళ భాగోతం. ఎంతకో తెలుసా? 117.75 రూపాయలకి టిన్నులతో అయితే 113.90 పైసలు ట్యాంకర్లతో అయితే. ఇప్పుడెంతండి నెయ్యి? 658 రూపాయలు. ఎందుకోసం? కేవలం హెరిటేజ్కి లాభం జరగడం కోసం మాత్రమే. ఇందాపూర్ అనేటటువంటి సంస్థ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని భువనేశ్వరమ్మ గారి ఫోటో కింద వాళ్ళ వెబ్సైట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని మెన్షన్ చేసుకున్నారు వాళ్లే. 22 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటే 17వ నంబర్ దాంది. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెరిటేజ్కి ఇందాపూర్కి సంబంధం ఉందని బయటపెట్టిందో వెంటనే 3 రోజుల తర్వాత కో ప్లాంట్గా దాని యొక్క పేరును మార్చారు. ఎలా మారుతుందండి? మీరు మార్చినా మేము ఊరుకుంటామా? మీ వెబ్సైట్లో ఏ రోజు మార్చారో, ఏమేమి చేంజెస్ వచ్చినాయో దానికి ఒక యాప్ ఉంది. ఆ వీడియో కూడా తీసి పెట్టాం. మీరు మార్చినటువంటి డేట్, మీరు ఇవాళ కో యూనిట్గా పెట్టినటువంటి
కంపెనీస్ లిస్ట్ అంతా బయట పెడతాం. మేము సూటిగా అడుగుతున్నాం, 321 రూపాయి నెయ్యి 658 రూపాయలు ఎందుకైంది? కల్తీ జరిగిందా జరగలేదా మంచా చెడ పక్కన పెట్టండి. 321 రూపాయి నెయ్యి 658 రూపాయలు ఎందుకైంది? మీ యొక్క హెరిటేజ్ ప్యాకెట్లో ఇవాళ కూడా ఆన్లైన్లో చెక్ చేస్తే 620 రూపాయలకు కౌగి ఉంది 1 లీటర్ ప్యాకెట్. 2 లీటర్ల ప్యాకెట్ 1200 రూపాయలకు ఉంది. మరి ఏ విధంగా మీరు 658 రూపాయలకి లక్షల లీటర్ల నెయ్యి యొక్క సరఫరాని ఇందాపూర్కి ఇచ్చారు? ఇదే సొనాయ్ అనేటటువంటి కంపెనీ ఇతర రాష్ట్రాల్లో సప్లై చేస్తున్నటువంటి రేటు 550 రూపాయలు. ఇక్కడ 658 రూపాయలు. ఏ విధంగా అండి? ఇంత బల్క్గా సప్లై చేస్తున్నప్పుడు 560 రూపాయలకి పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో అమ్మడం ఏంటి? 658 రూపాయలకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేయడం ఏంటి ట్యాంకర్ల ద్వారా? అసలు మీరేం కోరుకుంటున్నారు చంద్రబాబు గారు? కల్తీ జరుగుంటే మీ హయాంలో వచ్చిన ట్యాంకర్ల వలన జరిగింది అని సిబిఐ సిట్ రిపోర్ట్ చెప్తుంది. సిట్లో 64వ పేజీలో క్యాన్సిల్ అయినటువంటి వెనక్కి పంపినటువంటి ట్యాంకర్లని తిరిగి మళ్ళీ తెప్పించారు అంటున్నారు. మరి తిరిగి తెప్పిస్తే నీది ప్రభుత్వం, నీది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి బాడీ, నీ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి చైర్మన్, నేను తెలుగుదేశం వాడిని, ముందు నాకు తెలుగుదేశం, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అంటున్నాడు. మరి నీకు వీరాభిమానిగా ఉన్నటువంటి చైర్మన్, అతని ఆధ్వర్యంలో 4 ట్యాంకర్లు కలుషితం అయ్యి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తే ఆ పాపం నీది కాదా? సిబిఐ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్తుంది. 3 కంపెనీల పేర్లు చెప్తున్నారు: ప్రీమియర్, బోలేబాబా, ఏఆర్ డైరీ. ఈ 3 నీ యొక్క అధికారం వచ్చిన తర్వాత పనిచేసినటువంటివే కదా. 1 లీటర్ నెయ్యిని ఏఆర్ డైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సప్లై చేసిందా? ఎలక్షన్స్ తర్వాత వచ్చినటువంటి డైరీ. మీ యొక్క ప్రమాణ స్వీకారం, ఏఆర్ డైరీ సప్లై ఒకే రోజు, జూన్ 12వ తారీఖు. అంటే 2 ఒకేసారి, ఈ పాపాలు 2 ఒకేసారి రాష్ట్రానికి మొదలయ్యాయి. ఏఆర్ డైరీ సప్లై కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా కానీ ఒకే రోజు 12వ తారీఖు, జూన్ 12. అంతకుముందు ఏఆర్ డైరీ 1 లీటర్ సప్లై చేయలా. మరి కల్తీ జరుగుంటే ఆ పాపం మీది కాదా? కల్తీ చేసుంటే ఆ మోసం మీది కాదా? అడ్డదారుల్లో ఆ ట్యాంకర్లు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరిగి వచ్చుంటే మీరు కావాలని చేసింది కాదా? చర్చించమని అడుగుతున్నాం. ఎందుకు పారిపోతున్నారు భయపడి? మీకు నిజంగా తప్పు చేయకపోతే ఎందుకు చర్చించట్లా? మేము అడుగుతుంది ఎక్కడ? కౌన్సిల్లో చర్చించమంటే 4 గంటల అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు. ఎస్, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఆహ్వానించండి, ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పండి. దమ్ము ధైర్యం ఉంటే చర్చించండి. అప్పుడు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పే సత్తా ఉంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఆహ్వానించండి, సమయం ఇస్తామని చెప్పండి. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పండి, చర్చిద్దాం. దమ్ముంటే. చర్చించే దమ్ము లేదు, సత్తా లేదు, చర్చించడానికి అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే పాపం చేసింది మీరు, శాపాలు వస్తుంది కూడా మీకే. అందుకే చూస్తున్నామా ఎప్పుడు జరగని విధంగా తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఎంతమంది చనిపోయారు? ఒక అపశృతి.
సింహాచలంలో ఇంకొక అపశృతి. కంటిన్యూ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న దేవాలయంలో ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంది. ఇవాళైతే ఏకంగా పాము కరిచిందంట. ఏమండి, ఎంత నిర్వహణ లోపం లేకపోతే భక్తులు నిలబడ్డటువంటి ఆ యొక్క లైన్లలోకి పాము వచ్చింది అంటే నిద్రపోతున్నారా? వ్యవస్థ ఏం చేస్తుంది? బోర్డు సభ్యులు ఏం చేస్తున్నారు? నిర్వహణ లోపం ఎవరిది? ఒక పక్కన పాలుని కలుషితం చేస్తారు, ఇంకొక పక్కన టీటీడీని గాలికి వదిలేస్తారు. అంత చేతగానటువంటి చెత్త పరిపాలన చేస్తున్నారనే కదా ప్రజలందరూ చీకొడుతున్నారు.